హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు రాజ్యం. నేను మీరా. నిహారిక గారి ప్రొడక్షన్ తరపు నుంచి ఇదివరకు ఎన్నో ఓటీటీ చూశారు అండ్ కొన్ని ఫిలిమ్స్ చిన్నపాటి వచ్చి అయితే తర్వాత వచ్చినటువంటి ఒక సినిమా కమిటీ కుర్రాళ్ళు, అంటే మన ఓల్డెన్ డేస్ లో కమిటీ కుర్రాళ్ళు అనేది ఒక కాన్సెప్ట్ ఉండేది. తర్వాత చాలా వరకు మర్చిపోయారు. అది ఆ కాన్సెప్ట్ బేస్ చేసుకొని రీసెంట్ టైంలో ఒక మూవీ వచ్చింది. నిజంగా 11 మంది. నాకైతే నా వరకు మలయాళంలో మంజుమల్ బాయ్స్ అయితే మన తెలుగుకి వీళ్ళందరూ కూడా ఆ కమిటీ కుర్రాలు అనేంతలా ఉంది. నిజంగా మిస్ అయ్యాను. మనతో ఉన్న స్టూడియోలో ఒకసారి డిస్కస్ చేద్దాం, దానికి సంబంధించి మరిన్ని ముచ్చట్లు పెడదాం. అయితే నమస్తే ఓసీ గారు, ఎలా ఉన్నారు? సూపర్ అన్న, ఈ సక్సెస్ తో ఇంకొంచెం గ్లామర్ పెరిగింది మాకు. ఎక్కడెక్కడ అటెండ్ అయ్యారు సక్సెస్ మీట్ అంటే ఏమంటారు, రాయలసీమ వెళ్ళాము, ఇంకా గోదావరి వెళ్ళాము, వైజాగ్ వెళ్ళాము. కానీ సర్ప్రైజింగ్ ఏంటంటే ఇక్కడ మేము నెల్లూరు వెళ్ళినా, అనంతపురం వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా సరే అక్కడ కూడా చాలా, అంటే చిత్తూరు కానీ తిరుపతి కూడా వెళ్ళాం అనమాట. అన్ని చోట్ల కూడాను గోదావరి అదే మేము మా ఊరికి వెళ్ళామేమో అన్నట్టుగా ఫీల్ అయ్యాం అనమాట. యూనివర్సల్ అవును. క్యారెక్టర్స్ అన్ని కూడా అందరూ బేసిక్ అదే నాకు అన్నాను కదా, మా 11 మందిని వాళ్ళ ఫ్రెండ్స్ గ్యాంగ్ లో జాయిన్ చేసుకున్నారు. అదే ప్రతి ఊర్లో కూడా ఒక గ్యాంగ్ అనేది ఉంటది, లైక్ వాట్సాప్ గ్రూప్ త్రూ కానీ ఎలాగైనా ఒక గ్యాంగ్ అనేది ఉంటారు. సో కాకపోతే ఇది వరకు కమిటీ కుర్రాలు అనే కాన్సెప్ట్ పెద్దగా ఎవరికి తెలియదు. అంటే ఆంధ్ర సైడ్ అది ఎప్పుడు ఉంది. నా చిన్నప్పటి నుంచి మాకు ఉన్నారు మా ఊర్లో ఆలయ కమిటీ అని, ఫ్రెండ్స్ యూత్ కమిటీ అని, ఇట్లా కమిటీ ఉన్నారు. సో అది అటు సైడ్ చాలా ఫేమస్. గోదావరి జిల్లాలో మేబీ మా కోస్తా ఇటు సైడ్ వస్తే తెలియకపోవచ్చు, మేబీ నాకైతే తెలియదు. సో ఉంటే మాత్రం హ్యాపీ. సో కొంతమంది తెలియని వాళ్ళు మీరు పరిచయం చేశారు, క్యారెక్టర్స్ తీసుకొచ్చి ఇలా కాన్సెప్ట్ ఉండేది అని తీసుకొచ్చారు. అసలు మెయిన్ గా మీ కమిటీ కుర్రోలు అనే ఈ కాన్సెప్ట్ చెప్పినప్పుడు మీకైతే ఐడియా ఉంది కదా. సో సేమ్ అదే రిపీటెడ్ గా చేయడానికి మీరు ఎలా ఫీల్ అయ్యారు? అంటే మీకు తెలుసు ఆల్రెడీ కమిటీ కుర్రోలు అంటే ఏమేం చేస్తుంటారు, ఊర్లో ఎలాంటి కార్యక్రమాలు ఇన్వాల్వ్ అవుతుంటారు, వీళ్ళకి ఏంటి అసలు ఇంపార్టెన్స్ అనేది మీకు తెలుసు కదా. సో అదే ఆ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ చేయమన్నప్పుడు మీరు నిజంగా మేము చేయగలుగుతాం ఆ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ అనుకున్నారా? అయితే మీరు నిజంగా మీరు రియల్ లైఫ్ లో చేశారా కమిటీ కుర్రోల టైప్ లో? రియల్ లైఫ్ అంటే నాది సినిమాలో టాపరు, బాగా అమాయకంగా ఉంటాయి, ఎక్కువ మాటలు ఇవన్నీ ఉంటాయి. రియల్ లైఫ్ లో అంత కాదు. నేను కొంచెం చిల్లుంటా, మరి అంత ఓవర్ కాదు, బట్ బాగానే చిల్లుంటా, యాక్టివ్గా ఉంటే ఇవన్నీ చేస్తా. సో అంత అమాయకుడుగా నన్ను ఎప్పుడు అలా చూసుకోవాలా. సో అది కొంచెం ఎక్సైటింగ్ అనిపించింది, ఏదో ఒక కొత్త లైఫ్ రా ఇది అన్న ఫీల్ అయితే అనిపించింది. రియల్ లైఫ్ లో ఎలా ఉంటారు మామూలు కమిటీ కుర్రోలు అంటే? మీరు చూసిన కమిటీ కుర్రోలు ఎలా ఉంటారు? కమిటీ కుర్రోలు అంటే అదే చందాలు కలెక్ట్ చేయడం. ఇప్పుడు ఏదైనా ఊర్లో జాతర జరగచ్చు, లేకపోతే ఏదైనా సంబరాలు ఏమన్నా జరుగుతూ ఉంటాయి కదా, గుడిలో అమ్మవారి సంబరాలు ఎవరు జరుగుతుంటాయి, వాటిలన్నింటినీ ఆర్గనైజ్ చేసి ఇప్పుడు భోజనాలు పెట్టేది కానీ వడ్డించేది, వీళ్ళందరూ కమిటీ కుర్రోలు ఉండేవాళ్ళు. ఎందుకంటే ఇప్పుడు ఊర్లో ఎప్పుడు కూడా క్యాటరింగ్ సర్వీసెస్ లాంటివి ఏమి ఉండవు. ఎవరైతే ఊర్లో కుర్రోళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళే కమిటీ కుర్రోళ్ళు, వాళ్ళే అన్ని చూసుకుంటారు. ఆ డెకరేషన్ దగ్గర నుంచి వడ్డించే వరకు మొత్తం అన్ని వాళ్ళే చూసుకుంటారు. సో ఆ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ మావి 11 మందివి. అంటే 11 మంది అంటే బేసిక్ గా ఏంటంటే, కొంతమంది ఇప్పుడు ఒక ఫ్రెండ్స్ గ్యాంగ్ ఉంటది. ఆ ఫ్రెండ్స్ గ్యాంగ్, ఏ ఫ్రెండ్స్ గ్యాంగ్ అయినా సరే అందరూ ఫ్రెండ్స్ సర్కిల్స్ బోల్డ్ ఉంటాయి ఊర్లో. అందరూ హెల్ప్ చేస్తారు కమిటీ కుర్రోళ్ళలాగా. అందరూ ఒక ఏదైనా జరుగుతున్నప్పుడు, ఫెస్టివల్ జరుగుతున్నప్పుడు హెల్ప్ చేస్తారు. అయితే మేమేం తీసుకున్నామంటే, మేమందరం ఫ్రెండ్స్ 11 మంది, ఇలా మా గ్యాంగ్ లో మేము కమిటీ కుర్రోళ్ళం అనమాట. మేము కూడా ఊర్లో ఏదన్నా ఉంటే ముందు ఉండేవాళ్ళం. అలాగా ఇప్పుడు మాలో ఏంటంటే కొంతమంది చదువు అంటే స్టడీస్కి కానీ లేకపోతే జాబ్లకు కానీ సిటీస్ వెళ్ళిపోయారు, లేకపోతే అమెరికా వెళ్ళొచ్చు, ఎక్కడికైనా సరే బయటకు వెళ్ళిపోయారు. కొంతమంది మాత్రం ఇంకా ఇక్కడే ఉన్నారు. వాళ్ళ కోసం వెయిట్ చేయడం, తిరిగి వస్తారు, వాళ్ళందరూ ఒకసారి కలుద్దాం రా. సేమ్ ఊర్లో ఎలాగైతే ఫ్రెండ్స్ వెయిట్ చేస్తారో సేమ్ అలాగే మేము కొంతమంది సగం మంది ఇక్కడ వెయిట్ చేసేవాళ్ళం అనమాట. సో అలాగా తీసుకున్నాం. సో చిరంజీవి గారిని కలిసారు అందరూ. అవును. ఆయన అసలు నిజంగా చిరంజీవి గారు ఎంత గొప్ప వ్యక్తి అంటే, ఇది ఇప్పుడు ఈ యంగ్ ఏజ్ ఎవరైతే సినిమాస్ చేస్తూ వస్తున్నారో, చిన్న సినిమా, పెద్ద సినిమా, వాట్ ఎవర్, కొత్త వాళ్ళు అవనివ్వండి, వాళ్ళకి సంబంధించి ఆయన ఎంతో కొంత హెల్ప్ చేయడం, ప్రమోట్ చేసేలాగా ఆయనే కూర్చొని ఆయనే పిలిచి మాట్లాడుతుంటే మీకు ఎలా అనిపించింది? చాలా బాగుంది. ఎక్స్పీరియన్స్ కదా, మళ్ళీ రాదు. ఫస్ట్ మూవీగా అంత గొప్ప స్టార్ దగ్గర నుంచి అప్రిషియేషన్. యాక్చువల్లీ టాలెంట్ అనేది ఎక్కడ ఉందో ఎంకరేజ్మెంట్ ముందు ఉంటారు చిరంజీవి గారు. మనం ఫస్ట్ నుంచి చూస్తున్నాము. ఆయన సినిమా చూసి మమ్మల్ని కలవాలని చెప్పి ఆయనే
ఫోన్ చేశారన్నమాట. ఫోన్ చేసి కలుద్దామని చెప్పి నిహారిక గారు అదే అలాగా కలుద్దామని చెప్పి అలాగా మాతో 1.5 hours 2 hours పైనే టైం స్పెండ్ చేశారు. ప్రతి క్యారెక్టర్ గురించి మాట్లాడారు. ఆ సినిమాలో వీడేం చేశాడు, సార్ నా పేరు రవి ఇడ్లీమమ్మ, ఇడ్లీమమ్మ అన్నాడు. అంటే పిన్ టు పిన్ ఇక్కడ నుంచి ఈ క్యారెక్టర్ ఇలా టర్న్ అయింది, ఇది టర్న్ అయింది. సో ఒకేసారి చూసి అన్ని ఊరికనే అవ్వరు కదండి మెగాస్టార్లు. ఒక 1 time చూసి సినిమాలో ఎక్కడెక్కడ ఆర్క్ మారుతుంది, ఎవరెవరు చేశారు, అందరూ బాగా చేశారు. బ్యాక్గ్రౌండ్ బిజినెస్, ఆ బ్యాక్గ్రౌండ్ బిజినెస్ కూడా ఏ షాట్ లో కూడా ఆ ఫేక్ లేదు. అది ఇన్నాళ్ళు ఒక పాత సినిమాల్లో చూసేవాళ్ళం, ఫ్రంట్ యాక్షన్ జరుగుతుంటే బ్యాక్గ్రౌండ్ మొత్తం బిజినెస్ జరిగేది అని. ప్రతి ఒక్క క్యారెక్టర్ గురించి ప్రతి థింగ్ ఆయన డిస్కస్ చేశారు. అసలు అందరితో వెళ్ళిన 11 మందితో ఒక్కొక్కరితో 5 నిమిషాలు మాట్లాడిన ఎంత టైం అయిద్దండి. ఆయన అన్ని డీటెయిల్స్ చెప్పడం చూసి ఏదో మాట వరుసగా పిలవలేదు, నిజంగానే నచ్చి పిలిచారని చెప్పి మాకు అప్పుడు అర్థమైంది అనమాట. చాలా మంది సెలబ్రిటీస్ దగ్గర నుంచి, చాలా ట్విట్టర్ లో ట్వీట్స్ కానీ చాలా వచ్చినాయి. మా డైరెక్టర్ కి పర్సనల్ గా కాల్స్ కానీ చాలా అంటే మాకు తెలిసి, అంటే ఇప్పుడు మాకు అన్ని మాకు తెలియడం లేదు, మాకు తెలిసేదే చిరంజీవి గారు. మాకు తెలిసి దీనికి సీక్వెల్ లాంటిది ఏదన్నా ఉందా అంటే ఇది వరకు లేదు కానీ 12 years చూపిలా మధ్యలో. ఒక 12 సంవత్సరాలు ఏమైంది అనేది మా సినిమాలో చూపిలా. సో ఆ 12 సంవత్సరాలు అసలు అంత అమాయకంగా ఉండని నా ఎంట్రీ కొంచెం హడావిడిగా వస్తుంది. సో ఈ మధ్యలో ప్రతి క్యారెక్టర్ ఎలా చేంజ్ అయ్యారు, వాళ్ళ లైఫ్ స్టోరీలు ఏంటి, ఇక్కడ నుంచి డైరెక్ట్ 12 years తర్వాత చూపించాం. ఈ మధ్యలో జర్నీ ఏంటి, ఎవరెవరి లైఫ్ ఎలా ఉందని చిన్న ఐడియా ఉంది. అది వెబ్ సిరీస్ లాగా అనుకున్నాను. సినిమా మంచిగా బ్లాక్ బస్టర్ అయింది కదా, మంచిగా దాన్నే ఓటీటీ వెబ్ సిరీస్ కూడా మంచి డ్రామా బిల్డ్ చేయొచ్చు దానిలో. అది జస్ట్ ఏంటంటే ఏదో ఒక థాట్స్ కొంతమందికి వచ్చి టీమ్ లో కొంతమందికి వచ్చిన థాట్స్ తప్పితే అది ఇంకా అఫీషియల్ అనౌన్స్మెంట్ మేబీ ఏమో తెలియదు. బెటర్, ఎందుకంటే ఈ మధ్య కాలంలో మీరు గమనిస్తే పెద్ద సినిమా ఒక పెద్ద వ్యక్తి అన్నారు, పెద్ద సినిమాలు చిన్నవి అవుతున్నాయి, చిన్న సినిమాలు పెద్దవి అవుతున్నాయి. బికాస్ బలగం ప్రూవ్ చేసింది అది. అది బాహుబలి తర్వాత చిన్న సినిమాలో బాహుబలి అనే పేరు తెచ్చుకుంది కదా, ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు వేణు గారు ఆ కైండ్ ఆఫ్ తీసుకొస్తారని. కానీ అంత స్లో డ్రామాతో అంత ఇంపాక్ట్ఫుల్ గా సినిమా తీస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ అది చాలా బాగా ఆడింది. సో అలాగే మీ సినిమా కూడా ఆడింది. నిజంగా అసలు కమిటీ కుర్రోలు అనేది వచ్చినప్పుడు వినడానికి పేరు బాగుండే. కమిటీ కుర్రోలు అంటే ఏంటో మా నాటి వరకు తెలియదు, మీ గోదావరి సైడ్ తెలుసు కాబట్టి ఏంటో అనే దాని మీద చాలా వరకు వెళ్ళారు. బట్ వెళ్తూ 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 దానికి విపరీతమైనటువంటి ఇంప్రెషన్ వచ్చింది ఆ సినిమా మీద. చాలా వరకు అప్పుడు రిలీజ్ అయిన కొన్ని పెద్ద సినిమాలు కూడా కొంచెం పక్కకి పెట్టి దానికి వెళ్ళే సిచ్యువేషన్ వచ్చింది. సో ఆ టైంలో రైట్ ఎన్ని సినిమాలు వచ్చినా మీకంటే ఒక మంచి పేరు వచ్చింది. మీ టీంలో మీకు పర్సనల్ గా ఈ గ్యాంగ్ లో పర్సనల్ గా బాగా అటాచ్ అయిన వ్యక్తి ఎవరు మీకైతే? ఫస్ట్ నాకైతే సూర్య క్యారెక్టర్ చేశా, యశ్వంత్ తన పేరు. ఇంకో ఓన్ బ్రదర్స్ ఇద్దరు, వాళ్ళ ఫ్యామిలీలో కూడా నేను ఒక చిన్న కొడుకుని అట్లా. సో ఆయన ఏదున్నా ఆల్మోస్ట్ నా లైఫ్ లో జరిగిన అన్ని థింగ్స్ ఆయనకి తెలుసు. ఆల్మోస్ట్ అన్ని తెలుసు. నాకు ఆలోచించడానికి కొంచెం కష్టంగా ఉంది కానీ అందరితోనూ నేను చాలా మూమెంట్ అటాచ్మెంట్ ఉంటుంది. అందరిలో ఎవరికో ఒక హార్ట్ కనెక్ట్ అయ్యే వ్యక్తి ఉంటారు. నాకు అందరు కనెక్ట్ అయిపోయారు మోస్ట్లీ. ఏమో నేను అందరు కనెక్ట్ అయ్యలేదో తెలియదు కానీ నాకైతే. మీ రూమ్మేట్ ఎవరో చెప్పారు, ప్రసాద్ బైరా గారు. మీ రూమ్మేట్ ఎవరండి? నా రూమ్మేట్ ఒకసారి ఒక స్కెడ్యూల్ వీడు అదే నేను చెప్తున్నాను కదా, నేను వేరే రూమ్ కి వెళ్ళిపోతున్నాను. నాకు అదేం లేదు, నాకు అందరూ కనెక్ట్ అయిపోతారు. అంటే నేను అందరికి కనెక్ట్ అయిపోతాను. మేబీ ఒక్కొక్క ఇంటర్వ్యూలో ఒక్కొక్క పేరు చెప్తాడు, దీనిలో ఎవరి పేరు చెప్తాడో చూస్తే ఇది కూడా నాది కాపీ కట్టాడు చెప్పాడు ఆల్రెడీ. బట్ ఆయన కొంచెం హైపర్ గా ఉన్నారు కాబట్టి ఓకే, అందరితో ఫ్రెండ్లీ నేచర్ కాబట్టి ఓకే, మీరు అందరూ ఓకే. ఇప్పుడు మీ లైఫ్ లో ఏదైనా డార్క్ ఫేజ్ ఉందా? డార్క్ ఫేజ్ అంటే మన లైఫ్ లో ఇంకా కెమెరా ముందు చెప్పకపోయినా కొంతమందికి ఉంటుంది డార్క్ ఫేజ్ అనేది. కొన్ని దగ్గర ఇన్సల్ట్ గా ఫీల్ అవ్వడం, లేకపోతే ఏదో కొన్ని ఉంటాయి ఇండస్ట్రీకి వచ్చే ముందు. అంటే అవి ఏమి లేకుండా అయితే ఇక్కడ వరకు ఖచ్చితంగా రావాలి. అవి ఏదన్నా ఇఫ్ యూ డోంట్ మైండ్ చెప్పుకోగలిగితే చెప్పచ్చు. ఎందుకంటే హ్యాపీ మూమెంట్ లో ఇన్స్పైరింగ్ ఉంటది. మీరు ఒకరిని ఇన్స్పైర్ చేసిన వ్యక్తి ఇప్పుడు ఈ కమిటీ కుర్రోళ్ళు చేయడం ఇలాంటి వాటి వల్ల కూడా రియల్ లైఫ్ నుంచి ఇంకొంతమంది ఇన్స్పైర్ చేయగలుగుతాయి కదా. యాక్చువల్గా నాకు ఈ మూవీ లేకపోయి ఉండేది. ఫస్ట్ ఆడిషన్ ఫస్ట్ మూవీ నాది ఇది.
ఒకవేళ ఇది లేకపోయి ఉంటే నేను ఎక్కడ ఉండేవాడో నాకు తెలియదు. అటువంటి పరిస్థితి నాదైతే. అంటే ఎక్కడుంటే నేను మళ్ళీ ఊరు వెళ్ళిపోయి ఉండొచ్చు, ఓకే. లేకపోతే ఇంకేమన్నా నార్మల్ రెగ్యులర్ జాబ్ ఏమన్నా చేస్తూ ఉండొచ్చు, నాకు తెలియదు ఇంకా. బట్ చాలా మందికి కూడా ఇలాంటి సడన్ గా ఇంకా ఇది ఒక్కటేరా నాకు లాస్ట్, అంతే. ఇది చూసుకొని వెళ్ళిపోతాను అనుకున్న వాళ్ళకి అది లైఫ్ ఆపుతుంది. యాక్చువల్గా ఇది లాస్ట్ ఆప్షన్ కదా, లాస్ట్ ఛాన్స్ ఇది. యాక్చువల్ గా నాకు పర్సనల్ మా దాంట్లో చాలా మందికి ఇది లాస్ట్ ఆప్షన్, ఇంకా లాస్ట్ ఛాన్స్ ఇది. సో ఇది ఇంకా నుంచి మీరు డిసైడ్ అయిపోయారు ఇంకా, అంటే ఎలాగైనా ఇంకా ఇండస్ట్రీలో ఉండాలి, ఫర్దర్ గా చేయాలి అంటే ముందు నుంచి అనుకున్నదే. కాకపోతే ఏంటంటే దాన్ని ఏమంటారు, కావాలి కదా ఒకటి, ఇంకా నమ్మకం వచ్చింది కదా, కాన్ఫిడెన్స్ పెరిగింది, అంతే. ఇంకా వెనక్కి తిరిగి వెళ్ళాల్సింది లేదు, అవసరం లేదు. మీకు ఏదైనా ఉందా? అంటే నేను VFX జాబ్ 4 years జాబ్ చేశాను. సో మంచి సాలరీ వచ్చేది, ఒక చిల్ లైఫ్ ఉండేది. సాఫ్ట్వేర్ జాబ్ అంటే కొంచెం ఆ చిల్ లైఫ్ ఉండేది. ఒకేసారి నా ఇన్కమ్ అంతా ఆగిపోయింది. డైలీ ఆఫీసులకి వెళ్ళాలి ఈ ఫేస్ ఉంటది కదా, ఆ ఫేస్ లో చాలా మంది హెల్ప్ చేశారు. ఎవరైతే హెల్ప్ చేస్తారు అనుకున్న వాళ్ళు చేయని వాళ్ళు కొంతమంది ఉన్నారు. బట్ ఆ ఫిల్టర్ అయింది, ఎవరైతే ఉంటారు ఓకే మనం ఎంత వర్స్ట్ అయినా ఎవరెవరు ఉంటారు అనేది ఒక ఫిల్టర్ అయితే వచ్చింది. నాకు ఇంట్లో 1 year ఇచ్చారు టైం. 1 year అంటే అప్పుడు మంచి శాలరీ వదిలేసి ఇవన్నీ అవసరమా, కొత్త వాళ్ళకి ఛాన్సులు రావు, ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఎలా వెళ్తాను. అంటే ప్రతి ఒక్క కామన్ క్వశ్చనే, కాకపోతే ఇది ప్రతి ఒక్క లైఫ్ ఇంపాక్ట్ చేసే క్వశ్చన్ ఇది. సో కన్విన్స్ చేయడానికి నా దగ్గర ఏం లేదే. అంటే లైక్ నాకు ఇది ఇంట్రెస్ట్ ఉంది చేయగలను చెప్పుకోవడం తప్ప కన్విన్స్ చేయడానికి నా దగ్గర ఏం లేదు. వాళ్ళకి యాక్ట్ చేసి వీడియోస్ పెట్టి వాళ్ళని ప్రూవ్ చేయలేను నేను. సో కొంచెం యాక్టింగ్ ఎలా మీరు ఓన్ గా ప్రిపేర్ అయ్యేవాళ్ళ, ఎక్కడైనా నేర్చుకున్నారా, ఎవరైనా ట్రైన్ చేశారా, ఎట్లా? 11 మంది నా క్యారెక్టర్ ఎలా ఉండాలని 11 ఇన్పుట్స్ ఇచ్చారు. అంటే వీళ్ళ దగ్గరే మొత్తం నేర్చుకున్నాను నేను ఆల్మోస్ట్. ఈ 11 మంది మా డైరెక్టరు. సో వీళ్ళు ఇచ్చిన ఇన్పుట్స్ తోనే ఆ క్యారెక్టర్ అట్లా పర్ఫార్మ్ అయింది, లేదంటే అవ్వదు అది. అంటే అంత సపోర్ట్ చేశారు ప్రతి పర్సన్. వీళ్ళు ఏదైనా తప్పు చేస్తున్నాడు అనుకో, బయటోడైతే చెప్పను. అంటే ఆ ఫ్రెండ్షిప్ బిల్డ్ అవ్వకపోతే వీడితో మాట్లాడను, ఆడ ఎలా తీసుకుంటే వెళ్ళాం అనుకుని, తప్పు చేస్తున్నారు ఇది ఇలా కాదురా, ఇప్పుడు ఇది యాడ్ చేయొచ్చు కదా నువ్వు. అంటే ప్రతి ఒక్కడు క్యారెక్టర్ అంత పర్సనల్ గా తీసుకొని అందరికి హెల్ప్ చేశారు. అంతే, ఈగోలు జెలసీలు ఏమీ లేకుండా. క్లాష్ అంటే అది కూడా చాలా ఫ్రెండ్లీగానే ఉండేది, పెద్దగా అంతే అంతే. ఇంకా యాక్చువల్ గా విలియం అని ఒకడు ఉంటాడు, వాడు ఇంట్రోవర్ట్ మొహమాట వస్తాడు. ఇంకా వాడికి లేని బ్యాడ్ హ్యాబిట్స్ అంటే ఏమి లేవు. అదే ఈ మొహమాట ఇంట్రోవర్ట్ అని ఇలాంటివి ఉంటాయి కదా కొన్ని కొన్ని. లేదు అది సాంబార్ నోటించిపోతే లేచి వెళ్ళిపోతాడు. కాదు అయితే వాడిని ఎప్పుడైనా రోస్ట్ చేయాలంటే నాకు ఏంటంటే నాకు కొంచెం నోటు దోల ఈడి మీద ఎవరి మీద అయినా సరే కొంచెం నేను ఏంటంటే నాకు డైలాగ్ యాక్చువల్లీ ఇప్పుడు వీడు నేను బెస్ట్ ఫ్రెండ్స్. ఇప్పుడు నేను మిమ్మల్ని రోస్ట్ చేస్తున్నా, ఈడు ఎవరికి సపోర్ట్ చేస్తాడు? నాకే కదా. సో ఇప్పుడు వీడికి అనుకూలంగా పంచ్ నా మీద వచ్చింది అనుకో, తప్పని తిరిగిపోతాడు. తిరిగి నన్ను రోస్ట్ చేయడం అంటే వీడికి మనుషులతో సంబంధం లేదు, అక్కడ పంచి పేలుతుందా ఒక ఆడ వైపు వెళ్ళిపోతాడు. డైలాగ్ ఒకటే, పంచ్ ఒకటే నాకు ఉంటది. ఇప్పుడు ఎవరిని మనం రోస్ట్ చేయొచ్చు అది ఒకటే నాకు ఉంటది థాట్. సో ఆ ప్రాసెస్ లో ఏంటంటే ఎక్కువ సార్లు దొరికేది విలియం గడు. వాడు అలిగేవాడు, కాకపోతే ఎక్కువగా అలిగేవాడు. మా డైరెక్టర్ కాన్ఫరెన్స్ కాల్స్ క్రౌడ్ లో, మనం ఇంకా సినిమా ఇంకో స్కెడ్యూల్ ఉంది, కాన్ఫరెన్స్ కాల్ చేసి మీరు హీరోలు మీరు ఇలాగ ఇగో మాకు లేవు అవి. ఈయన చెప్పిన తర్వాత ఆడు ఇంకా ఎక్కువ చేయడం మొదలెట్టాడు. మీకు ఎవరు ఇన్స్పిరేషన్ ఇండస్ట్రీకి రావాలనే కొంతమందికి ఉంటది కదా, రవితేజ గారా, మెగాస్టారా, కొంతమందికి ఉంటది. నాకైతే యాక్చువల్లీ నేను అంటే కమల్ హాసన్ అంటే నాకు బాగా ఇన్స్పిరేషన్. ఎందుకంటే ఇండస్ట్రీకి రావడానికి కాదు, నేను ఎలా రావాలనుకున్నా నాకే తెలియదు. ఇప్పుడు ఎక్కువగా ఏంటంటే నేను ఇంతకు ముందు అంటే మా డాడీతో కలిసి చిన్నప్పుడు ఎక్కువ హిందీ మూవీస్, అమితాబ్ బచ్చన్ గారి మూవీస్ ఇలాంటివి కొన్ని చూసేవాడిని అనమాట. సో నాకు ఆ ఇంట్రెస్ట్ అలాగే వచ్చేసింది. ఎందుకు వచ్చిందో ఎప్పుడు వచ్చిందో కూడా తెలియదు. కానీ నేను ఏంటంటే అలాగే ఏదో ఆలోచించడం ఉండడం, ఏదో చేయడం. మా ఫ్రెండ్ ఒకడు డైరెక్టర్ అవ్వాలని ఆడు అలాగే అనుకునేవాడు. ఇద్దరం కలిసి ఏదేదో చేస్తూ ఫోన్ లో రికార్డ్ చేస్తూ వీడియోస్ అలా చేసేవాళ్ళం. కానీ ఏంటంటే నాకు ఇన్స్పిరేషన్ అంటే రావడం కానీ కాదు, వచ్చిన తర్వాత ఏం సరే ఇన్స్పిరేషన్ అంటే నాకు తెలిసిన తర్వాత కమల్ హాసన్ గారు. ఏంటంటే ఆ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్, వెస్టల్ క్యారెక్టర్స్ చేయాలి. లేదండి, ఇక్కడ వర్క్ షాప్స్ లో నేర్చుకున్నారు. ఆడిషన్ సెలెక్ట్ అవ్వాలంటే మీకంటూ ఉండాలి ఆ పొటెన్షియాలిటీ. అంటే మీరు ఓన్ గానే ప్రిపేర్ అయ్యారు అయితే, సో అది నిజంగా గొప్ప విషయం. మీరు
నాకు బాబుమోహన్ గారు ఇన్స్పిరేషన్. బాబుమోహన్ గారు. ఓకే, సూపర్. అసలు అన్ఎక్స్పెక్టెడ్ ఆన్సర్ ఇది. సూపర్. అంటే ఎందుకు అంటే కమెడియన్ గా ఆయన అంటే ఆయన టైమింగ్ కానీ పంచువాలిటీ కానీ నాకు బాగా ఇష్టం అనమాట. అంటే మీకు ఎండ్ ఆఫ్ ద డే కమెడియన్ అవ్వాలనేది ఉంది. ఉంది కానీ ఆర్టిస్ట్ అంతేనా? అంతే. యాక్టింగ్ ఎక్కడ నేర్చుకున్నావు? యాక్టింగ్ ఇప్పటికి కూడా నేర్చుకోలేదు, అదే అందుకని అడుగుతున్నాడు. థియేటర్కి వెళ్ళాను నేను. రవీంద్ర భారతిలో తెలంగాణ గవర్నమెంట్ ఆధ్వర్యంలోని ఫ్రీ వర్క్ షాప్ ఉంటుంది, థియేటర్ వర్క్ షాప్. అక్కడ ఒక 2 months వర్క్ షాప్ చేశాను. నేర్చుకున్నది తర్వాత. సో ఈ మాత్రం హైపర్ ఉంటే చాలు, మేనేజ్ అయిపోద్ది కెమెరా ముందు. సో ఫర్దర్ గా ప్రాజెక్ట్స్ అంటూ ఇంకా డిసైడ్ అవ్వలేదు. డిస్కషన్స్ ఏవో 2-3 వస్తూ ఉన్నాయి. కథలు వింటున్నాం. ఎవరికైనా కృష్ణానగర్ ఆ లైఫ్ ఏదైనా చూసారా మీరు? అటువంటి లైఫ్ చూసాం, కృష్ణానగర్ లో చూడకపోయినా. అటువంటి లైఫ్ అయితే చూసారు. అది చూడకుండా అవి క్రాస్ చేయకుండా ఇక్కడ వరకు ఎవరు రారు. అదే చెప్తున్నాం కదా, ఇంకా లాస్ట్ ఆప్షన్ అంటే ఇంకా అలాగే. యాక్చువల్లీ ఏంటంటే సినిమా కంటే ముందుగా అంటే సినిమా ఒప్పుకున్న తర్వాత చాలా ఎక్కువ ప్రాబ్లమ్స్. అంటే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా. ఇంతకు ముందంటే ఖాళీ ఉన్నప్పుడు ఎవరో ఒకళ్ళు ఏదో జాబ్ చేయడమో లేకపోతే ఏదో పని, ఎవరికాళ్ళకి వర్క్ ఏదో ఒకటి ఉంటుంది. కానీ ఇది ఒప్పుకున్న తర్వాత ఒక 8 months 9 months ఇదే ఉండాలి. మరి డబ్బులు వచ్చేంత వరకు వెయిట్ చేయాలి, లేకపోతేనేమో సినిమా హిట్ అంటే సినిమా సక్సెస్ కోసం మేమందరం చేయడానికి కూడా కారణం అదే అనమాట. ఇంక ఇది తప్పితే ఇంకోటి లేదు. లాస్ట్ ఆప్షన్. ఫస్ట్ తీసుకున్న రెమ్యునరేషన్స్ ఎంత ఒక్కొక్కరు చెప్పొచ్చు? ఫస్ట్ రెమ్యునరేషన్ సినిమానా షార్ట్ ఫిల్మ్ వాట్ ఎవర్ ఏదైనా సాలరీ అయినా అది 1 రూపాయి అయినా కూడా ఫస్ట్ దేది 800. ఏది అలవైకుంఠపురంకి బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్ కి వెళ్తే అక్కడ నుంచి దానికి రైట్. మీరు అంటే ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత అన్నారు. ఇండస్ట్రీ వచ్చినా రాకపోయినా మీరు ఇంటి దగ్గర స్టార్ట్ చేసి ఎక్కడైనా కెమెరాకి సంబంధించి అంటే యూట్యూబ్ ఛానల్స్ లో కొన్నిట్లో ఫ్రీలాన్సర్ గా చేసేవాడిని. ఒక స్క్రిప్ట్ కి అదే స్క్రిప్ట్ కి ఒక 1500 అలాగా పే చేసేవాళ్ళు, తీసుకునేవాళ్ళు. ఫస్ట్ రెమ్యునరేషన్ అయితే 1500. మీది? నాకు 1000 రూపాయలు ఇచ్చారన్న. 1000 రూపాయలు అది హుండీలో ఏమని ఇచ్చారేంటి? అప్పుడు నేను ఆఫీస్ బాగా చేస్తూ ఉండే. ఆ సినిమాలో నాకు క్యారెక్టర్ ఇచ్చారన్నమాట. కింద క్యారెక్టర్ ఇచ్చారు. నాకు ఫస్ట్ డబ్బులు ఇవ్వని చెప్పారు మాట. తర్వాత మళ్ళీ డైరెక్టర్ గారు పిలిచి దగ్గర పిలిచి 1000 రూపాయలు ఉంచుకొని చెప్పి ఫస్ట్ రెమ్యునరేషన్ చెప్పి ఇచ్చారన్నమాట. ఓకే. సో ఇప్పుడు రెమ్యునరేషన్ అయితే అడగలేము. బట్ మీకు సాటిస్ఫై రెమ్యునరేషన్ తీసుకున్నారా ఈ సినిమా? చాలా అంటే చాలా. కొత్తోళ్ళకి ఇంత ఫేమ్ ఇచ్చారు, అది ఇచ్చారు, మనీ కూడా అంతే సాటిస్ఫై చేశారు. సాటిస్ఫాక్షన్ ఇచ్చారు. ఎలా అనిపించింది నిహారిక గారి ప్రొడక్షన్ లో? అంటే కంఫర్ట్ ఎలా అనిపించింది? ఆమె రేంజ్ అంటే అందరికీ తెలిసిందే. సో ఇలా కూర్చున్నా సరే మనకి మేడం రా అన్న ఫీల్ ఉంటుంది. ఎంత కంఫర్ట్ చేస్తారంటే మమ్మల్ని, లేదు మీరు కూల్గా ఉండండి, అట్లా చాలా కంఫర్ట్ గా మాట్లాడారు, చాలా ఫ్రెండ్లీ. అసలు ఆమెను చూస్తే లైక్ మేము అంటే చాలా ఇంటర్వ్యూలో దేవత అంటారు, ఊరికినే అన్నం. ఆ పర్సనల్ గా మేము ఫీల్ అవుతాం. మాకు ఇచ్చే సపోర్ట్ గానీ దగ్గరుండి ట్రైన్ చేస్తారు. ఉమెన్ ఇక్కడ చూడండి ఎంత పవర్ఫుల్ అంటే, ఆవిడ పాపం మెగా ఫ్యామిలీ నుంచి వచ్చి చిరంజీవి గారి కూతురు ఒక ఆవిడ ఉన్నారు ప్రొడ్యూస్ చేసుకుంటూ సిరీస్ అవి. అట్ ద సేమ్ టైం నిహారిక గారు లాంటి ఉమెన్ వచ్చి ప్రొడక్షన్లో ఇన్వాల్వ్ అవుతూ చూసుకుంటూ మేనేజ్ చేస్తూ ఒక టీంని బిల్డ్ చేసి సినిమా వరకు తీసుకొచ్చి ఇంతమందిని హ్యాండిల్ చేసి రిలీజ్ చేసి, అంటే ఆవిడకి తప్ప బేసిక్గా కమిటీ కుర్రోళ్ళకి అంత హైప్ రావాలన్నా కూడా సినిమా బాగుంటే ఓకే, బట్ అట్ ద సేమ్ టైం ఒక హైప్ రావాలంటే ఒక బలం కావాలి. ఆ బలంగా వెన్నెముకలాగా ఆవిడ నిలబడి మిమ్మల్ని అందరిని తీసుకొచ్చి ప్రమోట్ చేయడం, ఆవిడ డాన్స్ చేస్తూ కొంచెం ఎలాగోలా సినిమా జనాల్లోకి తీసుకెళ్ళేలా చేసి ఈరోజు మిమ్మల్ని అందరినీ కూడా ఆంధ్ర మొత్తానికి పరిచయం చేసి ఈరోజు మిమ్మల్ని ఒక స్థానంలో కూర్చోబెట్టింది. ప్రమోటింగ్ ఒకటే కాదు, ఈ 11 మందిని ఎట్లా కేర్ చేసేవాళ్ళు అంటే, ఇక్కడికి వెళ్తున్నాం ఇలా మాట్లాడాలి అంటే కేర్ జాగ్రత్త ఉండదు. ఓకే వీళ్ళు ఏమైనా తప్పు మాట్లాడుతున్నారా, మళ్ళీ వీళ్ళకైనా ఏ ప్రాబ్లం అయిద్దా, ఆమె చూడని ఉంటారు. సో ఓకే అందరు బాగానే మాట్లాడుతున్నారు, ఓకే వీళ్ళు ఇలా మాట్లాడుతున్నారు, ఇలా ఉండండి. కొన్ని చిన్న చేంజెస్ మా లైఫ్ లో ఇక్కడ నుంచి ఎలా వెళ్ళాలి ఏంటి అని మొత్తం దారి చూపించింది ఆమె మాకు. ఎన్నైనా మర్చిపోమా. నాగబాబు గారు ఏమైనా పిలిచి ఎప్పుడైనా మాట్లాడారా మీతో? లేదు, పర్సనల్ గా మాతో మాట్లాడాల. అంటే ఏమంటారు, ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా మాట్లాడారు. బట్ ఓకే, అక్కడికి కొంతమంది వచ్చారు కదా, ఇంకెవరన్నా అడ్మినిస్ట్రేషన్ లాంటి వాళ్ళు కానీ వీళ్ళు కానీ ఎవరన్నా ఏదైనా మాట్లాడారు?
అందరూ అంటే అప్పుడు యాక్చువల్ గా రిలీజ్ ముందు వచ్చారు, మూవీ చూడకుండా మాట్లాడారు చూడకుండా వాళ్ళందరూ. మాట్లాడారు. కానీ వాళ్ళకి ట్రైలర్ కానీ లేదా సాంగ్స్ కానీ వాళ్ళందరికీ బాగా కనెక్ట్ అయ్యి నచ్చి Yeah. అలాగే మాట్లాడారు. అంటే కొంచెం ఉంటది కదా, చూసాక ఎవరో ఒకరు వరుణ్ గారు కానీ లైక్ వాళ్ళ ఫ్యామిలీ నుంచి ఎవరన్నా లేదు, వాళ్ళ చూసాక busy లో వాళ్ళు ఉన్నారంట. డైరెక్ట్ మాతో మాట్లాడలేదు, మేడం కి కాల్ చేసి చెప్పారు వాళ్ళ ఫ్రెండ్స్ కానీ చాలా బట్ బాగుంది. చిరంజీవి గారు మాత్రం ఆ పెద్దరికాన్ని ప్రూవ్ చేశారు నిజంగా. అంటే ఆయన ఎంతో బిజీలో ఉంటారు, మాకు లైఫ్ టైం అచీవ్మెంట్ అది. ఎంత కష్టపడితే ఆయన మీట్ అవ్వగలం. ఎంతో మంది కళ చూస్తే చేయాలనుకున్న టైంలో నిజంగా. పోస్టర్ల మీద చూసి అతను సడన్ గా ముందుకు వచ్చేసారు. అదే. అంటే ఏదైనా ఫుడ్ ఏదైనా ఆఫర్ చేశారా మనం మీకు ఏమన్నా? అంటే బేసిక్ గా చిరంజీవి గారి ఇంటికి వెళ్తే food అవునవును. అని మేము ఈవినింగ్ టైంలో వెళ్ళాము. ఆల్రెడీ ఆయనకి వేరే మీటింగ్స్, ఆయన యాక్చువల్ బిజీ స్కెడ్యూల్ లోనే మీట్ అయ్యారు, టీ తాగాం. యాక్చువల్లీ ఫస్ట్ టెన్షన్ అందరికి టీ ఇస్తున్నారు అంటే అక్కడ కూల్నెస్ కి చిన్న చిన్న సౌండ్స్ కూడా ఎక్కువ అనిపిస్తాయి. ఆ శాస్త్ర సౌండ్ ఉంటుంది కదా, అది ఎక్కడ వచ్చేద్దని భయపడి కొంతమంది టీ వద్దన్నారు ఫస్ట్. తర్వాత మేము చిరంజీవి గారు వాళ్ళ ఇంట్లో మనం టీ తాగుతున్నారా, అది మిస్ అవ్వకూడదు. సో చిరంజీవి గారితో పాటు సురేఖ గారు లాంటి వాళ్ళు ఎవరు ఉన్నారు? ఓన్లీ Only చిరంజీవి గారు, ఎవరు అక్కడ ఏం లేరు. రైట్. షూటింగ్ ఆన్ స్పాట్ లో సోమరిపోతు అంటే ఎవరు మీ బ్యాచ్ 11 మందిలో? అంటే షూటింగ్ స్కిప్ చేయడమో లేకపోతే లేజీగా లేవడమో స్కిప్ చేస్తాడు, మొత్తానికి స్కిప్ అయిపోయాడు, ఎవరు లేరు. ఉండేదా? ఓకే. స్కిప్ చేయడం అంటే లేదు కానీ ఎవరు లేరే. సోమరపోతు కాదు కానీ కొంచెం టైంకి వెళ్ళేవాడు నేను. దాన్ని వీళ్ళు లేట్ అంటారు, కాకపోతే ఓకే ఓకే అదొకటి ఉంటది అంతే. కానీ టైంకి వెళ్తా. ఓకే. ఇంకెవరు లేరు, ఎవరో ఒకళ్ళు ఉంటారా? ఉంటారు ఎవరో 11 మందిలో ఒకళ్ళు కూడా సోమరపోతు లేకుండా ఉంటారు. ఎవరు? చిన్నడా? కాదు నేనరా? కాదు నన్ను కాదు. ఎవరు? ఏం కాదులే అన్న. చెప్పు, పర్లేదు చెప్పరా. చెప్పరు పర్లేదు, ఏం కాదు. ప్రసాద్ అన్న, జస్ట్ ఆఫ్ కోర్స్ ప్రసాద్ అన్న. కొంచెం ఇంకా అంటే అదే ఆయన వాష్రూమ్ లో ఏదో లేట్ గా రాసుకుంటా ఏదో చేసుకుంటా. అంటే ఓన్లీ వాష్రూమ్స్ అని కాదు, బట్ ఆయన అంటే చాలా ఎక్స్పీరియన్స్ ఒక అది ఉంది కదా. సో ఆయన కరెక్ట్ గా షార్ట్ పెట్టగలరు. మేము ముందు నుంచి అక్కడే నుంచి మేము అందరం సీన్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే వింటూ ఉంటాము. ఆయన వచ్చేసాడు, ముందుకు వస్తాడు అనమాట. షార్ట్ ఏంటి, అందరూ లైన్ లో నుంచి ఉంటాం కదా, ఆయన వస్తారు, వచ్చి కరెక్ట్ గా మొత్తం మాకు ఎక్స్ప్లెనేషన్ అయిపోద్ది, షార్ట్ ఇది అంటది. ఆయన మొత్తం అందరు నుంచిన వరకు రారు, అందరు నుంచున్న తర్వాత వచ్చి ముందు నుంచి ఉంటాడు. షార్ట్ ఏంటి, షార్ట్ ఏంటి. సో ఇప్పుడు మీరు 11 మంది ఒకే దగ్గర ఉన్నప్పుడు ఎవరి దగ్గర నుంచైనా ఎవరైనా బెస్ట్ క్వాలిటీ నేర్చుకున్నారా? మీరు చెప్పండి. 11 మందిలో ఎవరినైనా అరే ఆడు క్వాలిటీ, ఆ క్వాలిటీ బాగా నచ్చింది నాకు. యాక్టింగ్ పర్సనల్ పర్సనల్ లైఫ్. సూర్య ఏం నచ్చింది అంటే ఆయన మనుషుల్ని కేర్ చేసేది ఒకటి, అండ్ బాగా మాట్లాడతాడు. పాడతాడు కాదు, మాట్లాడతాడు. యాక్చువల్లీ స్పీచ్లు కాదు, ఇప్పుడు ఒక మనిషిని బాగా అర్థం చేసుకుంటాడు. నాకు ఈజీగా కోపం ఏంటి ఆడేది అంటే వాడి పరిస్థితి వేరే ఉండొచ్చు, వాడు ఇలా మాట్లాడుతున్నాడు. సో ఆ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది కదా, అరే ఎందుకు మనం ఇలా ఆలోచించలేదని ఫీల్ అయ్యి ఉన్నా. ఆయన చెప్పిన తర్వాత ఆయన ఎంత ఆలోచిస్తాడంటే ఏదైనా ఒక పాయింట్ పూర్తిగా నమ్మే వరకు దాని జోలికి వెళ్ళు, నమ్మితే చాలా కాన్ఫిడెంట్ ఉంటాడు దాని మీద. మీకు అంటే ఏం తీసుకోలేదు కానీ కొంతమంది దగ్గర కొన్ని క్వాలిటీస్ ఉన్నాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ సుబ్బు ఉన్నాడు, నేనేమో మాక్సిమం అదైతే నేనేం పెద్ద ట్రై చేయను ఎప్పటికైనా. క్వాలిటీ ఏంటంటే అది నిజంగా కోపం వస్తుందో లేకపోతే కంట్రోల్ చేసుకుంటాడో తెలీదు. అసలు కోపడ్డు ఎవరేమన్నా అని చెప్పి నవ్వుతాడు లోపల. లేదు ఒకసారి కోపం వచ్చింది, అక్షయ్ గడి విషయంలో. అక్షయ్ గడి కాదు, ఆత్రం గడి విషయంలో, ఏ విషయంలో కోపం వచ్చింది. వాడు కోపం వస్తే వాడు ఒకసారి అడిగితే ఎందుకురా అంటే ఫ్రెండ్స్ మీద ఏం చూపిస్తారా కోపం, వాళ్ళంతా క్లోజ్ అయిపోయిన తర్వాత కోపం వస్తుంది ఎందుకు రాదు, సైలెంట్ అయిపోతాడు. కోపం వచ్చినప్పుడు సైలెంట్ అయిపోతాడు, చూపిడాడు, సైలెంట్ అయిపోతాడు, కామ్ చేసుకుంటాడు అంతే. ఇంకోటి సందీప్ ఏంటంటే చాలా డీసెంట్ గా బిహేవ్ చేస్తాడు. ఆ బిహేవియర్ ఒకటి నేర్చుకోవాలని ఉంటుంది కానీ నా వల్ల కాదు అది. మీరు నాది నాది కూడా శివ షూటింగ్ ముందనమాట అనుకుంటా. అది డైలాగు ప్రిపేర్ అవుతుంటాడు అనమాట. అది ఎవరికి కూడా తెలియదు ప్రిపేర్ అవుతున్నట్టు. అది ఎలా ఏంటో నాకు కూడా తెలియదు. అందరికీ తెలుసు, అందరికీ తెలుసు, ఒకళ్ళు మాట్లాడగలరు. అదే అది కొంచెం ఫస్ట్ క్వాలిటీ అనిపించింది. పర్సనల్ సపోర్ట్ వాళ్ళందరూ కూడా ఫ్రెండ్స్ లాగా వాళ్ళతో కలిసిపోయి వైబ్ చిల్ అవుతూ ఉండేవాళ్ళం. సెట్ లో కూడా కంఫర్ట్ అంతే. నాకు శ్రీలక్ష్మి గారి నుంచి చాలా సపోర్ట్ వచ్చింది. నాకు అంటే ఆ మెయిన్ సీన్ ఉంది నాది, ఆ సీన్ కి ముందు డైలాగ్స్ అంత లేదు, అంటే ఎక్కువ ఇదే ఫస్ట్ టైం సినిమా ఫేస్ చేయడం నేను. సో ఉన్నాయి కానీ వేరే వాళ్ళ సీన్ లో నేను ఉండేవాడిని. సో నా మెయిన్ సీన్ అది, ఒక 200 మంది క్రౌడ్,
వాళ్ళ మధ్యలో ఆ రోజే చూడడం. ఆమె దగ్గర నుంచి నేర్చుకున్న ద బెస్ట్ క్వాలిటీ ఏంటంటే ఆమె రోజు పైకి ఎక్కేటప్పుడు నా సపోర్ట్ తీసుకొని పట్టుకో ఒక కంఫర్ట్నెస్ దా అమ్మ తీసుకెళ్ళమ్మా అంటే ముసలివాడు కదా. సో అనుకున్నా నెక్స్ట్ టైము అంటే ఒక కంఫర్ట్ జోన్ వచ్చింది. మా అమ్మ మా అమ్మ మా అమ్మ మా అమ్మ ఇది అలవాటు అయిపోయింది. అయిపోయిన తర్వాత నెక్స్ట్ రాగానే సెట్కి రాగానే మా మనవాడు ఎక్కడైనా అడిగింది. సో వెళ్ళిపోయాం. వెళ్ళి అది ఏంటి మా చిన్నపిల్లలు ఉన్నారు కదా వాళ్ళ అప్పుడు షూట్ జరుగుతున్నప్పుడు. సో సరేనా వెళ్ళిన తర్వాత పట్టుకుందంటే ఆమె నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు. నాకు అర్థం కాల ముసలామె కదా ఎలా అంత యాక్టివ్గా వెళ్ళినట్టున్నారంటే ఆమె ఎప్పుడైతే మేకప్ వేసుకుంటుందో ఆ డ్రెస్ వేసుకుంటుందో అప్పటి నుంచి క్యారెక్టర్ ఉంటది. నా దగ్గరికి వచ్చేటప్పటికి ఆమె ముసలామె ఆమె ఏజ్కి సరిగ్గా నడవలేదు ఇది, అందుకని అలా నడిచింది. సో ఈ ఏజ్కి వచ్చేసరికి ఆమె కొంచెం యంగ్, ఆమె యాక్టివ్ గా నడవచ్చు. అది మైండ్ పోయింది నాకు. అందుకే ఊరికనే ఎవ్వరు పెద్ద ఆర్టిస్టులు అనిపించింది అప్పుడు. ఓకే, ఇప్పుడు మీరు చేసిన సీన్స్ లో మీకు బెస్ట్ బ్లూపర్ సీన్ అంటే ఏంటి? బ్లూపర్ ఉంటుంది కొన్ని, అంటే సీన్ చేస్తూ ఫన్ అయిపోతుంటది, ఎక్కువగా నవ్వుకున్నారా ఏదైనా సీన్ చేస్తూ? అన్ని అలాగే అంటే చాలా ఉంటాయి. అట్లీస్ట్ అదే జస్ట్ బెస్ట్ ఒకటి చెప్పండి, ఏదైనా మీది ఏదైనా చెప్పండి. నా సీన్ లో బాగా నవ్వుకుందా అది ఆత్రంగా టేక్స్ తీసుకుంటూ ఏది ఏది ఒకటి చెరువు కాలువలో ఒక సీన్ ఉంటది. అది కాదు, చనిపోయినప్పుడు చిరిగిపోయింది కదా, సాయి కుమార్ గారు వచ్చి అంటే అందరూ ఏడుస్తున్నాం, చనిపోయిన డెడ్ బాడీ ముందు అందరూ ఏడుస్తున్నాం. నాది యాక్చువల్లీ డ్రెస్ అయి చిరిగిపోయి ఉంటది కదా. యోగి అనే ఏడి కాస్ట్యూమ్ డిపార్ట్మెంట్ చూసుకుంటాడు మొత్తం. ఆడు ఇక్కడ చింపుదామని ఇలా లాగాడు, అది కరెక్ట్ ఇక్కడ జరిగింది, కరెక్ట్ కనిపిస్తూ ఉంటది అనమాట. అయితే సో ఇక్కడ తిరిగింది, నేనేమో కొంచెం ఇలా కింద పెట్టి మరి హాట్గా కనిపిస్తారు కదా ఉన్నాను. సాయి కుమార్ గారు పక్కన ఉన్నారు అనమాట కూర్చొని అంటుంటే ఆయన వచ్చి నవ్వు నవ్వు అన్నాడు. అయితే ఫైట్ సీన్ ఒకటి ఉంటది, షర్ట్లు చిరిగిపోవాలి. కాస్ట్యూమ్ వాళ్ళు ఏంటంటే ఏదో ఇక్కడ కొంచెం ఇక్కడ కొంచెం డీసెంట్ గా చెప్పుతారు. అయితే ఇక మేము ఏం చేసామంటే మొదలు పెట్టామన్నమాట, ఫైట్ చేసాము, తక్కువ దెబ్బలు తగిలి ఏంటని చెప్పి ఒక షర్ట్ లో చెప్పుకునే వాళ్ళం. అయితే చిన్నడు క్యారెక్టర్ చేసాడు జయమణి కట్ట, వాడు ఏంటంటే నా షర్ట్ ఇక్కడ చిరిగింది అనమాట, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మొత్తం ఇక్కడ వరకు చింపేసాడు, ఇలా లాగాడు. అలాగే అందరూ షర్ట్లు చింపేసుకున్నాం అనమాట అప్పుడైతే బట్టలు. వీడిదైతే ఒకటి ఏంటంటే ఒక మాంటేజ్ లో సాంగ్ మాంటేజ్ షాట్ లో చిన్నోడు అని కూడా దోలగాడాడు, మామూలు దోలగాడు కాదు. వీళ్ళిద్దరూ కొట్టుకోవాలన్నమాట, అంటే పరిగెడుతూ ఒకరినొకళ్ళు రోస్ట్ చేసుకున్నట్టు కొట్టుకుంటున్నట్టు ఉండాలన్నమాట. వీడు టీ షర్ట్ తీసుకుని పారిపోయాడు కెమెరా ముందు. టీ షర్ట్ షర్ట్ లేకుండా తిరుగుతున్నాడు. అది కాదు, యాక్చువల్లీ తీసుకుని ఇలా పైకి ఇస్తాడు, చెట్టు మీద ఇరికిపోయింది, అది పైన చెట్టు మీద ఇరికిపోయింది. మళ్ళీ నెక్స్ట్ షార్ట్ కి రెడీ అయ్యారు, ఈ టీ షర్ట్ ఏం పైన ఉంది. అలాగే చేయలేదు. వీళ్ళందరూ కూడా సేమ్, అంటే వీళ్ళందరూ కూడా షార్ట్ మధ్యలో ఈడు ఎక్కువ ఏడిపించేవాడు. అంటే అచీవ్మెంట్ అచీవ్ చేశాక అంటే ఇది వరకు నమ్మలేదు ఫ్యామిలీ, బికాస్ రిలేటివ్స్ ఏదో మాట్లాడు, నమ్మకం లేకపోవడం కాదు, కెరియర్ లో ఎక్కడ వెనకబడిపోతాడా ప్రాబ్లం, అది డిఫరెంట్ ఉంది. కరెక్టే, బట్ అంటే వాళ్ళు భయంతో కూడినది అది. బికాస్ ఎందుకంటే ఇలా వెళ్తున్నారు, సక్సెస్ అయితే హ్యాపీ, ఇఫ్ ఇన్ కేస్ బ్యాక్ స్టెప్ పడితే పాప వీళ్ళు ఎక్కడ ఆగిపోతారు అనేది భయం. పైగా రిలేటివ్స్ పక్కన బంధువులు అందరు పిల్లలు పరిగెడుతుంటారు, మనం మాత్రం దీన్ని పట్టుకొని వేరే రూట్ లో పరిగెడుతున్నప్పుడు భయంతో ఉంటారు కదా. సో ఇలాంటి అచీవ్మెంట్ వచ్చినప్పుడు మీ ఫాదర్ ఆర్ మదర్ ఏంటి రియాక్షన్? ఫాదర్ గారు అమ్మ అన్నయ్య మేము ఉంటాం. మా అమ్మగారు కువైట్ లో చెఫ్ అనమాట, ఆమె ఇంకా సినిమా చూడాల. మొత్తం సినిమాకి రిలీజ్ ముందు వచ్చారు, మళ్ళీ 2 years తర్వాత వస్తారు. మొత్తానికైతే హ్యాపీ, ఎక్కడున్నా హ్యాపీ, చాలా హ్యాపీ. లైక్ మా పెద్దనాన్న గారు వచ్చారు, నా ఈ ఊర్లో బ్యానర్లు పెట్టారు థియేటర్ ముందు, ఆ బ్యానర్ల దగ్గర వాళ్ళు నుంచొని ఫోటోలు దిగి అవి డీపీలు పెట్టుకున్నారు వాళ్ళు. అది కొంచెం బాగా అనిపించింది. మా అన్నయ్య అంటే అదే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ దగ్గర నుంచి అప్రిషియేషన్ నమ్మారు, ఓకే ఏదో పీకుతాడులే ఇండస్ట్రీలో. సో ఎండ్ ఆఫ్ ద డే ఏముంది మీకు ఓవరాల్ గా? ఇత ఏదో నాకు చెప్పేశారు, లైక్ ఒక ఆర్టిస్ట్ మంచి అవ్వాలని, మీకేంటి హీరో అవ్వాలనా? అదే మంచి హీరో ఆర్ యాక్టర్ వాట్ ఎవర్ మీకు? సేమ్, అంటే
డిఫరెంట్ గా చేయాలి, ఒకటే కాకుండా ఏమైనా కొత్త ట్రై చేసి ఏదో కొత్తగా ఏమైనా చేయాలి, అది బాగుంది. సో దానికి తగ్గట్టు ఫస్ట్ ఇక్కడ ఏంటంటే సర్వైవల్ ఒకటి మెయిన్ ఇబ్బంది, సర్వైవల్ అవ్వాలి. సో మంచి క్యారెక్టర్లు చూస్ చేసుకోవాలి. ఈ రెండిట్లో కాంబినేషన్ అనేది చాలా కష్టం. మీరు చెప్పండి, మీ ఫ్యామిలీ ఎలా రియాక్ట్ అయ్యారు? అంటే మీరు ఏదో ఇదివరకు ఏదో కొంచెం చిన్నగా జాబ్ చేస్తున్నాను, తర్వాత ఇది వచ్చింది అంటారు కదా, ఎలా ఉంటుంది అంటే చేంజ్ సడన్ గా? చేంజ్ చాలా బాగుంది. ఇంకోటి ఏంటంటే నాకు చాలా హ్యాపీనెస్ ఏంటంటే నేను పుట్టినప్పుడు కానీ మా అమ్మ వాళ్ళు ఇప్పుడు సినిమాకి వెళ్ళలేదు థియేటర్కి. నేను పుట్టిన తర్వాత నేను చూడలేదు ఇప్పుడు వాళ్ళు సినిమాకి వెళ్ళడం, థియేటర్కి వెళ్ళి సినిమా చూడలేదు. మా అమ్మ వాళ్ళు కానీ మా అమ్మమ్మ వాళ్ళు కానీ ఇంకెవరైనా సరే నా సినిమాకి మా అన్న వాళ్ళు వెళ్ళడం నాకు ఫుల్ హ్యాపీ. నవ్వుకున్నారా? బాగా ఆనందపడ్డారా? ఫ్యామిలీ అంతా వచ్చారు సక్సెస్ టూర్ కి. వచ్చారు వైజాగ్ అన్నయ్య వాళ్ళు వదిన వాళ్ళు ఉంటారు, వాళ్ళందరూ కూడా సక్సెస్ టూర్ కి వచ్చారు. సూపర్. నిజంగా ఇంకా మంచి మంచి ఛాన్సులు రావాలి, మంచి మంచి అవకాశాలు రావాలి, ఇంకా పెద్ద వాళ్ళ నుంచి కమల్ హాసన్ గారి నుంచి కూడా మీకు ఒక మంచి అప్లాజ్ రావాలి, అంత స్థాయికి మీరు వెళ్ళగలగాలి అని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రైట్, మా తెలుగు రాజ్యం టీం తరపు నుంచి అయితే మీకు ది బెస్ట్ విషెస్. Please do subscribe to Telugu Rajyam channel. Please do subscribe to Telugu Rajyam channel. Please do subscribe to Telugu Rajyam channel. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.